హరిహర వీరమల నుంచి అయితే మనకి సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. అది ఏంటో కాదు, హరిహర వీరమల నుంచి అయితే మనకి ఇప్పుడు షూట్ అయితే ఇంకా అవ్వలేదు భయ్య. షూట్ కొద్దిగా బ్యాలెన్స్ ఉండిపోవడం కారణంగా ఈ మూవీని అయితే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా అంటే ఖచ్చితంగా కూడా పోస్ట్ పోన్ చేస్తారనే మనకైతే వస్తున్న టాక్ గతంలోనైతే. ఇప్పుడు వాటన్నిటికీ బ్రేక్ పెడుతూ ఈ మన డైరెక్టర్ అంటే మన హరిహర వీరమల్లకి సంబంధించిన డైరెక్టర్ ఏ విధంగా చెప్పాడు అంటే ఈ మూవీకి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ అయితే ఇంకొక 15 రోజుల్లో కంప్లీట్ అయిపోబోతుంది. ఆ తర్వాత మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ అయ్యుండొచ్చు, మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయ్యుండొచ్చు, ఫ్యాన్స్ కి ఇస్తూనే ఉంటాం. అది కూడా మూవీని అయితే మా పీపుల్ లోకి ఇదే ప్రజలందరిలోకి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాం అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. దీనిపైన ఇంకా మన పవన్ అన్న అయితే స్పందించలేదు. అంటే మన పవన్ అన్న ఏ విధంగా అంటున్నాడు అంటే ఖచ్చితంగా కూడా ఒక అంటే పర్మిషన్ ఇచ్చినట్టే, డేట్స్ ఇచ్చినట్లయితే మనకైతే తెలుస్తుంది. అందుకే మనం మన మూవీకి సంబంధించిన డైరెక్టర్ ఆ విధంగా చెప్పుంటాడేమో అనేసి అయితే నెటిజన్లు అయితే చెప్తున్నారు అనమాట. గతంలో అంటే ఇప్పటికి ఎందుకు ఈ మూవీ మీద ఎంత డిమాండ్ వచ్చేసింది అంటే ఫ్యాన్స్ మొత్తం ఈ మూవీ వైపు ఎందుకు చూస్తున్నారు అంటే ఇప్పటికి ఈ మూవీ స్టార్ట్ అయ్యి 5 years దగ్గర అయిపోతుంది అనమాట. ఈ మూవీ కంటే ముందు వచ్చే 2 మూవీస్ బ్రో అదే విధంగా భీమలా నాయక్, ఈ 2 మూవీ కూడా వచ్చేసి షూట్ అయిపోయి ఆల్రెడీ రిలీజ్ కూడా అయిపోయి 1 year కూడా దాటైపోతుంది అనమాట. ఇప్పటికీ కూడా మన హరిహర వీరమల్లు రాలేదు అంటే ఒక్కసారి ఊహించుకోండి అసలు ఏం జరుగుతుందో ఫ్యాన్స్ కి అయితే ఏ మాత్రం అర్థం కావటం లేదు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీ గతంలో ఈ మూవీని అయితే మార్చ్ 28వ తారీఖున అయితే రిలీజ్ చేయాలని అయితే మూవీ టీం అనుకుంది. సో ఇప్పటికీ కూడా మూవీ షూట్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో అయితే ఇప్పుడు కూడా పోస్ట్ పోన్ అయినట్లయితే మనకైతే తెలుస్తుంది అనమాట. సమ్మర్ లో రిలీజ్ చేసే ఉద్దేశం ఏమైనా ఉంటుందంటే ఖచ్చితంగా కూడా లేదు. ఖచ్చితంగా కూడా ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుంది. ఎందుకు అంటే సమ్మర్ లో సాలిడ్ మూవీస్ అయితే రాబోతున్నాయి అనమాట మన ముందుకి. అవి ఏంటో ఒక్కసారి చూద్దాం. మార్చి 28వ తారీఖున మన పవన్ కళ్యాణ్ శిష్యుడు మన నితిన్ అయితే రాబోతున్నాడు అనమాట రాబిన్ హుడ్ మూవీతోనైతే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అయితే మరి జాక్ మూవీతోనైతే మన ముందుకైతే రాబోతున్నాడు అనమాట. ఈ మూవీ మీద అంటే గతంలో డీజే తిల్లు స్క్వేర్ తోనైతే మరి అమాంతం ఈ మూవీ మీద కూడా భారీగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి అనమాట. ఆ 2 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ కావడంతోనైతే. సో ఈ మూవీ కూడా ఖచ్చితంగా సరే మంచి కలెక్షన్ రాబడుతుంది అనడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఏప్రిల్ 18వ తారీఖున అయితే మన జాక్ మూవీ మన ఘాటి మూవీ అనుష్క అయితే మెయిన్ లీడ్ కింద అయితే వస్తుంది అనమాట. ఘాటి అనే మూవీ ఇది కూడా చాలా వైలెన్స్ అదే విధంగా ఒక కొత్త జోనర్ లో అయితే రాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మన అనుష్క ఇప్పటి వరకు నటించిన క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా కూడా అనుష్క గారు నటిస్తున్నారు. అందరినీ మెప్పించే విధంగా ఈ మూవీ ఉంటుంది అనడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 26 అనుకుంటా సంథింగ్ ఏప్రిల్ 26 అనుకుంటా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మూవీ అయితే అజిత్ గారి మూవీ అయితే రాబోతుంది అనమాట. సో ఈ మూవీ మీద కూడా భారీగా ఎక్స్పెక్టెన్స్ అయితే ఉన్నాయి. తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ మే నెలలోనే మేలో చూసుకున్నా గతంలో చూసుకున్నట్లయితే కన్నప్ప మూవీకి అయితే మరి గట్టిగానే వచ్చాయి అనమాట. అంటే ఏప్రిల్ 28న కన్నప్ప మూవీని రిలీజ్ చేస్తున్నాం అని అయితే చెప్పడం అయితే జరిగింది మూవీ టీం అయితే. మళ్ళీ ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతుందంటే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయినట్లయితే మనకైతే తెలుస్తుంది. సో మరి ఇప్పుడు చూసారు కదా హరిహర వీరమల్ నుంచి వస్తున్న అప్డేట్స్ ఖచ్చితంగా కూడా నిజమా కాదా అనేది అయితే మరికొన్ని రోజుల్లోనే ఒక ఫ్యూ డేస్ లోనే మనకైతే కొత్త అప్డేట్స్ వచ్చేస్తాయి అనమాట. మరి పవన్ కళ్యాణ్ షూట్ లోని పాల్గొంటే 1 week చాలు ఖచ్చితంగా కూడా షూట్ ని కంప్లీట్ చేసేసి మూవీకి ఇంకో ప్రమోషన్ సంబంధించింది అయితే ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాం అనే విధంగా అయితే మరి డైరెక్ట్ అయితే చెప్తున్న మాటలన్నమాట. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.